అయిపోయింది. ఎనీవేస్ ఆ రోజైనా ఈ రోజైనా నిమిష గారి ముందు రెండే దారులు ఉన్నాయి. సంస్థది ఇండియా డైరెక్ట్ గా డిప్లొమాటిక్ బ్యాక్ ఛానల్స్ ద్వారా వచ్చి ఎటువంటి సాయం చేయలేని పరిస్థితి. కొన్ని సంవత్సరాలు గడిచినాయి. ఇండియా సుప్రీంకోర్టుకు సంబంధించిన ఒక లాయర్, సుప్రీంకోర్టుకి సంబంధించిన ఒక అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి గారు మాత్రం డైరెక్ట్ కాంటాక్ట్ మెయింటైన్ చేశారు. చాలా సంవత్సరాల వరకు ఎంతో ప్రయత్నించారు ఆవిడ. బట్ మనకి డిప్లొమాటిక్ కాంటాక్ట్ లేనప్పుడు మనం ఒక లెవెల్ దాకా వెళ్ళగలుగుతాం. దాన్ని ఏమంతో మనకి ఎటువంటి సంబంధం లేదు. అందుకే కేసు చాలా కాంప్లికేటెడ్ అయిపోయింది. ఎనీవేస్ ఆ రోజైనా ఈ రోజైనా నిమిష గారి ముందు రెండే దారులు ఉన్నాయి. ఒకటి అక్కడ షరియా చట్టాన్ని ఒప్పేసుకోవాలి, లేదా బ్లడ్ మనీ అంటే సో కాల్డ్ విక్టిమ్ ఎవరైతే ఈ నిమిషాన్ని హెరాస్ చేశాడో ఈ తలాలు ఉన్నాడు కదా, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ముందుకు వచ్చి లేదు మాకు డబ్బులు ఇవ్వండి, పలానా అమౌంట్ మాకు ఇస్తే మేము మిమ్మల్ని క్షమించేస్తాం అంటే ఆ పలానా అమౌంట్ ఇవ్వాలి, ఆ అమౌంటే బ్లడ్ మనీ. Sharia law, if the family of the victim is giving the pardon by receiving the blood money, the accused can be saved their life. ఇప్పుడు ఈ బ్లడ్ మనీని కూడగట్టడానికి సేవ్ నిమిషా ప్రియా ఫౌండేషన్ డౌట్ మీకు వస్తే మన ఇండియన్ గవర్నమెంట్ అయితే ఏ రోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిమిషా ప్రియా అనే ఆవిడ కేసును వదలలేదు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కానీ, అటార్నీ జనరల్ వెంకటరమణి గారు కానీ, ఆవిడ లాయర్ సుభాష్ గారు కానీ కంటిన్యూస్ గా ప్రూఫ్స్ అని ముందు పెట్టి ఫైట్ చేస్తూనే ఉన్నారు. బట్ ఈ షరియాలో అంటే ప్రూఫ్ల మీద నడవదు కదా, బ్లడ్ మనీ కావాలి వాళ్ళకి. మొన్నటిదాకా ఎటువంటి బ్లడ్ మనీ మాకు వద్దు అని అదే ఫ్యామిలీ ఇవాళ ముందుకు వచ్చి వాళ్ళ తమ్ముడు అన్నయ్య వచ్చి 8.6 కోట్లు మాకు కావాలి, ఇండియన్ అమౌంట్ లో చెప్తున్నా నేను, ఇస్తే వదిలేస్తామని చెప్పాడంట. ఆ డిస్కషన్ నడుస్తుంది, ఇంకా ఫైనల్ అమౌంట్ బయటకు రాలేదు. కానీ ఇప్పుడు ఈ డిస్కషన్ నడిచే వరకు ఈ ఎగ్జిక్యూషన్ ని వాయిదా